ఈరోజు సభలో 344 అడ్జర్న్ మోషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే దానికి అసలు ప్రాధాన్యతే లేదు అని చెప్పి అంగన్వాడీ వర్కర్ల యొక్క సమస్యలను పక్కన పెట్టడానికి ఈరోజు స్పీకర్ గారు చాలా పక్షపాత ధోరణి చూపించడం చాలా బాధాకరం. ప్రతిరోజు ఏదో ఒక సమస్య మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. ఏ సమస్యని మేము అడ్జర్న్ మోషన్ ఇచ్చినా ప్రతి దాన్ని పక్కన పెట్టి తిరస్కరిస్తున్నారన్న అనడంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పరిస్థితి ఎలా ఉందన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. 45 రోజులు జరగాల్సిన ఈ శాసనసభ సమావేశాలు 17 రోజులకు కుదించి సమస్యల మీద చర్చించుకోకుండా ప్రజల సమస్యల్ని పక్కన పెట్టి ముఖ్యంగా మహిళల సమస్యలు, మొన్న డ్వాక్రా మహిళల గురించి అడిగినా అంత అర్జెన్సీ కాదని చెప్తున్నారు స్పీకర్ గారు. ఈరోజు అంగన్వాడీ వర్కర్ల గురించి మేము అడిగినా అది కూడా పక్కన పెడుతున్నారు. ఇలా ఏది కూడా చర్చకు పెట్టుకోకుండా ఏకపక్షంగా నిన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగా బడ్జెట్ను చూస్తే చాలా బాధాకరం. ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాలలో గత బడ్జెట్లో 1150 కోట్లు కేటాయిస్తే ఈరోజు గిరిజన సంక్షేమానికి 993 కోట్లు కేటాయించడమైంది. అంటే ఎంత డెఫిసిట్ ఇవ్వడం అన్నది చూస్తూనే ఉన్నాం. అలాంటిది మా గిరిజన ప్రాంతాల్లో అంగన్వాడీ వర్కర్లు వాళ్ళ బాధలు వర్ణనాతీతం. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో, చాలా సుదూర ప్రాంతాల్లో బస్సులు కానీ ఎటువంటి రవాణా సౌకర్యాలు లేకోకుండా గుర్రాల మీద సరుకుల్ని తీసుకెళ్లడానికి వాళ్ళకి చాలా కష్టతరమైన ఉద్యోగాలు చేస్తున్నారు. అటువంటి మహిళలపై చర్చ పెట్టాలని చెప్పి ఈరోజు మేము అడిగితే అది కుదరదని చెప్పి ఈరోజు స్పీకర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడే మాట్లాడుకున్నాం, పక్కనే ఉన్నటువంటి రాష్ట్రంలో అంగన్వాడీ మహిళలకు ఎంతో న్యాయం జరుగుతుంది. కానీ ఒకే ప్రాంగణంలో ఈరోజు సమావేశాలు జరుపుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎంతసేపు బడ్జెట్ లేదు, మనం చాలా లోటు బడ్జెట్లో ఉన్నామని చెప్తూ దేనికి కూడా వాళ్ళు స్పందించుకోకుండా ఈరోజు వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయాలను కూడా పక్కన పెట్టి రుణమాఫీలు కానీ, డ్వాక్రా రుణాల మాఫీలు కానీ, నిరుద్యోగ భృతి మీద కానీ వేటి మీద కూడా చర్చించుకోకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అది చర్చ పెట్టకపోవడం నిజంగా చాలా సిగ్గుచేటని చెప్పి మేము చెప్తున్నాం. మరొకటి, మా గిరిజన ప్రాంతాల్లో నిన్న బడ్జెట్లో కూడా రాయడం జరిగింది, బాక్సైట్ వంటి నిధుల్ని మేము ఎలా అయినా సరే శాసనపరమైన అంశాలు తీసుకొనైనా సరే ఖనిజాలని వెలికి తీస్తాం, రాష్ట్రాభివృద్ధికి చేస్తామని చెప్పి నిన్న బడ్జెట్లో కూడా రాయడం జరిగింది. ఇదే బాక్సైట్ గురించి వాళ్ళు తవ్వకాలు కానీ స్టార్ట్ చేస్తామని తెలుగుదేశం ప్రభుత్వం అంటున్నారు. దీన్ని ఖచ్చితంగా మా గిరిజన ప్రజానీకం అంతా కూడా ఎదుర్కొని రాబోయే కాలంలో వారికి బుద్ధి చెప్పే కార్యక్రమాలు, ఉద్యమాలు చేసి ఎట్టి పరిస్థితుల్లో మా బాక్సైట్ నిధులను తవ్వుకోకుండా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తున్నాం.